హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బెండకాయలు తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. చిన్నప్పుడు మన పెద్దలు ఏమని చెప్పేటోళ్ళు అంటే బెండకాయ తినడం వల్ల మ్యాథ్స్ వస్తుంది అని చెప్తారు. అది తింటే వస్తుందో రాదో తెలియదు కానీ బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, తాలింపు గింజలు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని గోలియాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని పెట్టుకున్నవి పేస్ట్ వేసుకోవాలి. అవి ఆనియన్స్ మగ్గడానికి మనం సాల్ట్ యాడ్ చేస్తాం. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న మన బెండకాయల ముక్కల్ని కూడా వేసుకోవాలి. బెండకాయలు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా కుక్ అవ్వాలి దాంట్లో ఆయిల్లోనే. ఆ జిగురంతా పోవాలి ఆయిల్లోనే. అప్పుడే ఫ్రై అనేది చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా. ఆ జిగురు ఉంటే తినబుద్ధి కాదు కొద్దిగా. సో ఇలా మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. స్లోగా కలుపుకోవాలి, ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. మగ్గడానికి కొద్దిగా ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసేసి మనం బెండకాయ ముక్కల్ని మగ్గనిస్తే ఫ్రై అవుతుంది. మా ఇంట్లో బెండకాయ ఫ్రై అంటే అసలు చాలా ఇష్టం అండి. కర్రీ చేసి తినరు కానీ ఫ్రై చేస్తే మాత్రం మొత్తం అయిపోగొట్టేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఇష్టం లేని వాళ్ళు అయినా మంచిగా తినేస్తారండి ఇలా ఫ్రై చేస్తే. ఆ జిగురంతా పోవాలి, పోయే వరకు కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గాలండి కొద్దిసేపు బెండకాయలు. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కారం, ఉప్పు, మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఇంకొక 2 minutes మనం మగ్గనేస్తే మన ఫ్రై రెడీ అవుతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.